టీ20 ప్రపంచ కప్ 2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్ 8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది. అయితే పసుకొని అయిన అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు, శివన్ దుబే 31 పరుగుల అద్భుత అజయ్ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది. బ్యాటింగ్ అనుకూలించిన పిచ్పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య దుబేలపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదేవిధంగా అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో గెలుపంత తేలికగా రాదని తెలుసు, మా వాళ్ళు మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. సూర్య దుబే అత్యంత పట్టుదలగా నిలబడి పరిణితితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు, అందుకే వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇంకా మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హర్షదీప్ దుబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో ప్రయత్నించి చూసాం. ఎందుకంటే ఈ పిచ్ సీమర్లకు బాగా అనుకూలించింది కాబట్టి అతని సేవలను వాడుకున్నాం. ఇక సూపర్ 8కు క్వాలిఫై అవ్వడం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్లపై విజయాలు అంత సులువేమి కాదు. ప్రతి మ్యాచ్ను ఛాలెంజ్గా తీసుకున్నాం. 3 విజయాలు సాధించాం. ఫలితంగా మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేమేం ఆశిస్తామో ఈరోజు అదే అతడు చేసి చూపించాడు. కఠినమైన పిచ్పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్ 8కి అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. విరాట్ కాస్త ఓపికగా ఆడితే మంచి ప్రదర్శన చేస్తాడని, అతడు ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. దేశం కోసం ఆడేటప్పుడు మ్యాచ్లు గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి అని చెప్పారు. భారత్కు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీకి అది తెలుసని భావిస్తున్నానన్నారు. అసలు సమరం సూపర్ 8 సెమీస్ ఫైనల్ రూపంలో ముందుందని చెప్పారు. టీ20 వరల్డ్ కప్లో యుఎస్ఏపై విజయంతో టీమిండియా సూపర్ 8కి దూసుకెళ్లింది. కాగా సూపర్ 8లో ఆస్ట్రేలియా, భారత్ జూన్ 24న తలపడనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్ 8కి చేరుకుంది. ఈ నెల 20న గ్రూప్ సిలోని ఆఫ్ఘనిస్తాన్ లేదా వెస్టిండీస్, 22న గ్రూప్ డిలోని బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లతో టీమిండియా మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.